ఓజీ ఓజీ మూవీ అయితే కలెక్షన్స్ పరంగా అటు స్ట్రీమింగ్ పరంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ పరంగా అయితే దుమ్ము దులిపేస్తుంది అనమాట భయ్య. ఎక్స్ట్రాడినరీ లెవెల్స్ ఒక రేంజ్ ఉత్తకైతే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఫైర్ స్టోమ్ సాంగ్ అయితే సో ఇప్పుడు యూట్యూబ్ లో కానీ ఎక్కడ పట్టిన ఏది మ్యూజిక్ స్పాట్ యాప్ ఉన్నా సరే ప్రతి దాంట్లో ఏది మామూలుగా సో ప్రతి జియో సాంగ్ కానీ ఏ మ్యూజిక్ వింక్ మ్యూజిక్ లో యాప్ లో కానీ ప్రతి ఒక్క యాప్ లో అయితే సో మ్యూజిక్ ప్లాట్ఫామ్ అయితే ఫైర్ స్టోమ్ అయితే ఎక్స్ట్రాడినరీ బీభత్సంగా సృష్టిస్తూ ఉంది. అలాగే ఓజీ కలెక్షన్స్ అయితే ఊచకోత నడుస్తూనే ఉందన్నమాట ఇప్పటికీ కూడా. లైక్ దట్ ఎప్పుడు కూడా అది నడుస్తూనే ఉంటుంది. 50 days వరకు కూడా నా వీడియోస్ నా ఛానల్లో పవన్ కళ్యాణ్ 50 days వరకు కూడా ఓజీ మూవీ గురించి అయితే వస్తూనే ఉంటుంది అనమాట. ఎంత బాగా సపోర్ట్ చేస్తారని అసలు కోరుకోలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో దయచేసి ఇప్పటికి కూడా ఇంకా సో నా వీడియోస్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే నెట్ఫ్లిక్స్ లో ఇప్పుడు ఊచకోత నడిపిస్తున్న మూవీ ఏదైనా ఉందంటే ఇప్పుడు 2025 ఇన్ టాలీవుడ్ లో సో ఓజీ మూవీ 5th place లో 5వ స్థానంలో ఉందన్నమాట. 3.2 million వ్యూస్ తో దూసుకెళ్ళిపోతూ ఉంది. 8 కంట్రీస్ లో ఈ మూవీ అనేది. సో అంటే ఈ 2025 లో రిలీజ్ అయిన మూవీస్ ఏ ఉంటాయో వాటి స్థానాలతో పోలిస్తే సో నాకు తెలిసి మాక్సిమం ఇప్పుడు 3వ స్థానంలో ఉందన్నమాట. 3.2 మిలియన్ల సో వ్యూస్ తో నెట్ఫ్లిక్స్ లో అయితే ఊచకోత అయితే నడుస్తూ ఉంది. 8 కంట్రీస్ లో అయితే బీభత్సం సృష్టిస్తుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటో ఓజీ మూవీ అందరికి తెలిసి ఉంటుంది. అది కూడా ఎలాంటి డబ్బుడు మూవీ కాదు, ఓన్లీ తెలుగు స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీ అవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా ఎంజాయ్ చేశారని ఆయనే చెప్పారనమాట. ఇలాంటి మూవీ నేను చేస్తానో లేదో అని సో డైరెక్ట్ గా ఆయన చెప్పేశారు. మన ప్రీవియస్ ఈవెంట్ లో సక్సెస్ మీట్ లో కూడా ఆయన డైరెక్ట్ గా చెప్పేశారు అనమాట. ఓజీ మూవీ అనేది నాకు బాడీకి ఇంజెక్ట్ చేశారు వీళ్ళిద్దరు అని ఆయనే సో ఆన్ స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు. దాని వల్ల కొంచెం ఇంపాక్ట్ అయితే కొంచెం బాగా హైప్ అయితే పెరిగింది. ఆ పెరగడం వల్ల ఇప్పటికి కూడా సో ఓజీ కలెక్షన్స్ అయితే ఏమాత్రం తగ్గకుండా కొనసాగుతూనే ఉన్నాయి. అంటే సో బీభత్సం చెప్పను కానీ ఒక లెవెల్లో సో నార్మల్ స్టేజ్ లో బీభత్సంగానే కొనసాగకుండా లెవెల్లో కొనసాగుతూనే ఉన్నాయన్నమాట ఓజీ కలెక్షన్స్ అనేవి. నైజాం, సీడెడ్ అండ్ కోస్టల్ ఆంధ్ర, ఈస్ట్ అండ్ వెస్ట్, కర్ణాటక అండ్ యుఎస్, నార్త్ అమెరికాలో, కెనడాలో కూడా పోయాయి. ఇప్పటికి కూడా ఓజీ ఊచకోత అయితే తగ్గడం లేదన్నమాట. ఫైర్ స్టోమ్ సాంగ్ మీరందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగా ఆదరించారనమాట పవన్ కళ్యాణ్ సాంగ్ ఇది. సో అలాగే తమన్ అయితే మాత్రం ఇచ్చి పడేశారు. ఒక చోట అయిపోయేసరికి ఇంకో చోట లేపుతూనే ఉన్నాడు, హైప్ లేపుతూనే ఉన్నారు. సో చాలా మంది కూడా అసలు ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు అనమాట. ఓజీ మూవీ కంటెంట్ అర్థం కాకపోయినా చాలా మందికి బాగుందని చెప్పారు. అది హ్యాపీ అనమాట. ఎక్కడ కూడా నెగిటివ్ అయితే సో నెగిటివ్ ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదు, అంత పాజిటివ్ గానే వచ్చిందనమాట టాక్. అందువల్ల ఇంకా హైప్ అయితే పెరిగిపోయింది ఓజీ మీద. ఇప్పటికి కూడా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయితే ఇప్పటికి కూడా చూస్తున్నారు పెద్దవాళ్ళు. ఎవరైనా థియేటర్స్ కి వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు మన ఓటీటీలో నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అవుతూ ఉందన్నమాట. నెట్ఫ్లిక్స్ లో వాచ్ చేయండి. సో డెఫినెట్ గా మీకు నచ్చుతుంది అనమాట. ఎవరైనా ఏది థియేటర్స్ కి వెళ్ళి వాచ్ చేయని వాళ్ళు అంటే థియేటర్ ఎక్స్పీరియన్సే వేరు. అసలు ముందు నేను చెప్పాలంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు. మన మొబైల్ చూస్తే ఏమొస్తుంది, జస్ట్ టీవీ కనెక్ట్ చేసుకున్న జస్ట్ 4 స్పీకర్లు పెట్టుకుని ఏమి అంత సో ఎక్స్పీరియన్స్ అయితే రాదని నా అభిప్రాయం అనమాట. జస్ట్ మనం థియేటర్ లో వాచ్ చేస్తేనే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే పొందుతాం అనమాట. నాకు తెలిసి మోస్ట్లీ ఎక్కడైనా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ ది మోస్ట్ బెస్ట్ అని చెప్తాను నేనైతే. నాకు తెలిసినంత వరకు కూడా, నేను ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మోస్ట్ బెస్ట్. అలాగే సో కలెక్షన్స్ పరంగా చాలా బాగా అనిపించింది అనమాట. 375 కోట్లు ఇప్పటికైతే గ్రాస్ కలెక్షన్ చేసింది అనమాట 39వ రోజు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ కలెక్షన్స్ అయితే ఇంకా మంచి కలెక్షన్స్ వస్తాయని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ కలెక్షన్స్ వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అలాగే నెట్ఫ్లిక్స్ లో మాత్రం 3.2 మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్ళిపోతుంది. టాలీవుడ్ లో ది బెస్ట్ మూవీ సో స్ట్రీమింగ్ మూవీగా మారిపోయింది అనమాట ఓజీ మూవీ. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ ఇచ్చేసి ఆల్ మీ ట్యాబ్ ఇచ్చేసేయండి. సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.